వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వినాయకుడి విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద హిజ్రాల హల్చల్. ప్రకాశం బ్యారేజీ 69 గేట్లు ఎత్తి నీటి విడుదల. నర్మాల వాగులో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేరుకున్న ఆర్మీ హెలికాప్టర్స్. కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు నగరంలోని స్థానిక వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ 3లో ఉన్న స్వర్గీయ రాజీవ్ గాంధీ పార్కులో చిన్నారులు ఊగే ఉయ్యాలలు అటకెక్కాయి. 2 ఊగే ఉయ్యాలకు స్క్రూలు లేక అక్కడ వేలాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అక్కడికి వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులు పనిచేయని ఉయ్యాలలు చూసి కార్పొరేషన్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఉయ్యాలలు స్క్రూలు బిగించకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉయ్యాలలకు మరమ్మతులు చేయాలని వారు డిమాండ్ చేశారు. శ్రీ వినాయక చవితి గౌరీ వ్రత పూజ సందర్భంగా చిలుకూరు భాస్కర్ ఆధ్వర్యంలో చిలుకూరు వంశం తరపున కల్లూరులోని ముజాఫర్ నగర్లో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో బుధవారం కుటుంబ సమేతంగా ఘనంగా పూజలు నిర్వహించి నోములు చేసుకోవడం జరిగింది. అందరికీ చిలుకూరు వంశస్థుల తరపున శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద నీరు రావడంతో అధికారులు 40 గేట్లను ఎత్తి 6 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. దిగువన కడెం ప్రాజెక్టుతో పాటు వర్షం నీరు ఎస్ఆర్ఎస్పీ నుండి భారీ వరద ప్రాజెక్టులోకి చేరడంతో అప్రమత్తమైన అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి మొత్తం 148 మీటర్లకు గాను 146 మీటర్లకు చేరుకుందని, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మొత్తం 20.175 టీఎంసీలకు గాను 16.3621 టీఎంసీలకు చేరుకుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి పరివాహక ప్రాంతంలో చేపల వేట నిషేధమని అధికారులు సూచించారు. వరద ఉధృతిని బట్టి మరిన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు వారు తెలిపారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ బుధవారం మహాద్వారం వద్ద రాధాకృష్ణన్కు టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు స్వాగతం పలికారు. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సిపి రాధాకృష్ణన్ सौर्यलक्ष्मी निखिल गुणगणालंबरे कीर्तिलक्ष्मी सर्वांगे सौर्यलक्ष्मी Chaturthi. This is day Lord Ganesh has born and Lord Ganesh has blessing the whole humanity, and I am very happy to visit Padmavati Taya temple and Tirumala Srinivasa Venkateswara Perumal temple, and I pray today that God and Goddess should bless all of us with a very wealth, health and కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గం పాలకుర్తిలో యూరియా కోసం రైతుల ఆందోళన. నో స్టాక్ బోర్డు పెట్టడంతో నడి రోడ్డుపై ఆందోళనకు దిగిన రైతులు. యూరియా కోసం ఎన్ని రోజులు తిరగాలి అంటూ రైతుల ఆవేదన. నాలుగు గంటలు వచ్చిన 4 గంటలకు వచ్చి చెప్పినాను
రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాష్ట్రకుడు అంతర్గం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటితో నిండిపోవడంతో 62 గేట్లు ఉండగా 40 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసినట్లు అధికారులు ఎమ్మెల్యే వివరించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో సుమారు 3.5 మీటర్ల నీటి ఎత్తు నమోదు కాగా దాదాపు 7 లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుండగా 6.5 లక్షల క్యూసెక్ల నీటిని అవుట్ఫ్లో ద్వారా విడుదల చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాష్ట్రకుడు మాట్లాడారు. Just send me the message. The number కూడా నాకు పంపించండి. ఏరియాలో వస్తారు వెల్లంపల్లికి రారు. రాజు అన్నిలతో సాగుంటాలా సార్ కరెక్ట్ విపరీతమైన వర్షాభావంతో గోదావరి ఉప్పొంగుతూ ఉంది. దిగువన ప్రాంతాలను జాగ్రత్త చేస్తూ ఇలా ప్రభుత్వం అందరినీ కూడా హెచ్చరికలు చేయడం జరిగింది. దిగువ ప్రాంతాలు ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. గతంలో కనివిని ఎరగని రీతిలో ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా గోదావరి వస్తున్నటువంటి వరదని వెల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నాం. దాదాపుగా ఒక 10,000 క్యూసెక్కులు 6,50,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంటే అవుట్ఫ్లో ఇన్ఫ్లో 8,12,000 ఇంట్లో ఉంటే 6,50,000 అవుట్ఫ్లో నీళ్లు బయటికి వదలడం జరుగుతూ ఉంది. దానివల్ల ఈ ప్రాంతంలో సమానంగా బయటికి రాకుండా నీళ్ళను మెయింటైన్ చేసేటువంటి అధికారులను నిజంగా అభినందిస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ప్రమాద ఘటనలు లేవు. అయినా ముందు జాగ్రత్త చర్యగా నీటికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక గంట ఆగితే 22 TMC కంటే ఎక్కువ బ్రిడ్జ్కి ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఇప్పటికే 40 గేట్లు 42 గేట్లు 62 గేట్లకు గాను 40 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. అవసరం అనుకుంటే 60 కూడా చేస్తే అప్పుడు అవుట్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడాల్సిన అవసరం. ఆ వరుణదేవుని ఆ గంగామాతని ఈరోజు పూజలు చేసి శాంతించాలని కోరినాం. తప్పకుండా మమ్మల్ని కనిపిస్తుంది. రైతు పాడి పంటలను అవసరమైన నీరు వరకు గంగామాత వస్తే మళ్ళీ అవసరం రావాల్సిందే కోరుతాం.
మార్కాపురం శాసనసభ్యులు కంతుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని స్వగృహం వద్ద పట్టణ తెలుగుదేశం నాయకులతో కలిసి మార్కాపురం పట్టణ తెలుగు యువత అధ్యక్షునిగా దొడ్డ దుర్గేష్ రెడ్డిని నియమించి వారికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక వద్ద గల శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుండి 18 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు తెలిపారు. వినాయకుడి విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద హిజ్రాల హల్చల్. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో డిండి రోడ్డుపై వినాయకుడి విగ్రహాలను తరలిస్తున్న ప్రతి వాహనానికి అడ్డుపడి డబ్బులు వసూలు చేసిన హిజ్రాలు డబ్బులు ఇవ్వకపోతే వాహనాన్ని కదలివ్వమని దౌర్జన్యం చేశారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక డిమాండ్లు. కాపువాడలో కాబూలి చెనిగలతో కొలువుతీరిన గణనాథుడు. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేకత. కాపువాడ 16 కిలోలు 6,400 గింజలతో 24వ ఏట కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని కాపువాడలోని శ్రీ సాయి గణేష్ మండలి వారు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక రూపంలో గణనాథుడిని తయారు చేయడం మొదలుపెట్టారు. కాగా గత 14 ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణకి తీరొక్క దినుసులతో తయారు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కాబూలి శనగ గింజలతో తయారు చేసిన గణనాథుని ప్రతిష్ఠించిన కాపువాడ శ్రీ సాయి గణేష్ మండల్ యువకులు అన్నదానం. కాపువాడ ఫ్లైఓవర్ దిగే ఎడమవైపు శ్రీ సాయి గణేష్ మండల్ కమిటీ సభ్యులు మరియు దాతల సహకారంతో ప్రతిరోజు రాత్రి 8 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ అన్నదాన మహాప్రసాదాన్ని ప్రతి ఒక్కరు స్వీకరించాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు. విశాఖలో భక్తి ముసుగులో మరో మోసం. ఆకాంక్షలకి తూట్లు పొడుస్తూ టికెట్ వ్యవస్థను ఏర్పాటు చేసిన నిర్వాహకులు. గాజ్వాకలోని లంక గార్డెన్స్లో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడు పేరిట వ్యాపారం. దర్శనాల్లో నిలిపివేసిన గాజ్వాక పోలీసులు. దర్శనం టికెట్స్, పార్కింగ్ టికెట్స్ అమ్ముతున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు గాజువాక పోలీసులు. దర్శనాలు నిలిపివేసిన గాజువాక పోలీసులు. గణేష్ మండపాల వద్ద ఇటువంటి కమర్షియల్ టికెట్స్ ఉండకూడదంటూ ఆంక్షలు పెట్టిన విశాఖ పోలీసులు.
పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ ముంతాజ్ హోటల్ క్రైమ్లో జగన్ 2008లో పీపీపీ కింద 30.32 ఎకరాల భూమి దేవలోకం ప్రాజెక్టుకు ఇచ్చేలా ఓఎంయూ జరిగింది. అందులో 20 ఎకరాలు అజయ్ కుమార్ను బెదిరించి ముంతాజ్ హోటల్ నాడు జగన్ కేటాయించాడు. ముంతాజ్ హోటల్కు భూములు ఇచ్చేందుకు అజయ్ అనే వ్యక్తిని జగనే స్వయంగా తాడపల్లి పిలిపించి పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టి బెదిరించి 20 ఎకరాలు వెనక్కి తీసుకొని ముంతాజ్ హోటల్కు కేటాయించాడు. అజయ్ కుమార్ రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు ఇది. 7 కొండల్లో భాగంగా ఉన్న ఆ భూమిని సీఎం చంద్రబాబు సూచన మేరకు టీటీవీ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్ లో పాయింట్ బ్లాంక్ పెట్టి 20 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కాదంటారా? అంత అవసరం ఏమొచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు ఇవ్వాలి? అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించి ఆ 20 ఎకరాలు వెనక లాక్కున్నారు. వాళ్ళు అబోదీపం అంటున్నాడు. ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అతను మా దగ్గరికి వచ్చాడు. మేమేం చేయగలుగుతాం? ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారని ఎట్ట కుదురుతుంది? ఇది న్యాయమా? ధర్మమా? ఆలోచించండి ఒకసారి. ఎవరో జగన్మోహన్ రెడ్డి, ఎవరో కాదు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే పిలిపించి మీరు అజయ్ కుమార్ అనే అతను ఇక్కడే ఉంటాడు తిరుపతిలో, మీరు ఆయన అడగండి. నాకు కంప్లైంట్ ఇచ్చాడు, రిటర్న్ కంప్లైంట్ నా దగ్గర ఉంది. నేను బేస్లెస్ ఎలిగేషన్ ఏం చేయను. నేనెందుకు పెడతాను? ఆయన పెట్టాలా? ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతను పెట్టాలి. పెట్టాడు ఆల్రెడీ. అప్పట్లో తీసుకోవాలి, ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి చంపేస్తామని అన్నారు. ఎన్నో రోజులు బయట దాక్కొని తిరుగుతున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారికి డ్రోన్ సహాయంతో ఆహార పదార్థాలను అందించారు. ఓకే పిలుతున్నా మా సార్దే. జరగాలి అది పెట్టిందిగా పాఠశాలలో విద్యను నేర్పించాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థుల చేత భవన నిర్మాణ పనులను చేర్పించడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని జీవి సత్రం జెడ్పీహెచ్ఎస్ నంద్యాల పేట హైస్కూల్లో విద్యను నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థులచే పాఠాలు నేర్పించకుండా స్కూల్ విద్యార్థులతో భవన పనులు నేర్పిస్తున్నారని అక్కడ పనులు చేస్తుంటే వారిని చూసిన స్థానిక ప్రజలు స్కూల్ విద్యార్థుల లేక భవన కార్మికులని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను ప్రబోధిస్తుందని ఒక పక్క స్థానిక నాయకులు గొప్పలు చెబుతుంటే మరొక పక్క ఉపాధ్యాయులు విద్యార్థుల చేత పనులు చేయించడంపై నాణ్యమైన విద్యను అందించడం అంటే ఇదేనా అంటూ స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు. వర్షపాతం
కారణంగా వరద పరిస్థితుల దృష్ట్యా అధికార యంత్రాంగం ప్రజా సంరక్షణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని మంచిర్యాల పట్టణం గల గోదావరి నది తీరం మాతా శిశు ఆసుపత్రి పరిసరాలను ఆర్ఏ శీర్షతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.